అంటే ఏబిసిడి అంటే 100 అంట. సో ఈఎఫ్జిహెచ్ ఎంత అనేది మనం సాల్వ్ చేయాలి. సో ఏబిసిడికి 100కి ఏంటి సంబంధం అంటే ఇక్కడ మనం ఫస్ట్ ఏ నుంచి ఎం వరకు రాసుకొని అట్ ద సేమ్ టైం ఎన్ నుంచి రివర్స్లో రాసుకొని ఇలా బాక్స్ ప్రిపేర్ చేసుకొని దీనికి నెంబర్స్ ఇచ్చుకోవాలి 1 to 26. సో దాట్ మనం ఈజీగా ఫాస్ట్గా సాల్వ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు చూద్దాం ఈఎఫ్జిహెచ్ ఏబిసిడికి ఏంటి రిలేషన్ అంటే చూద్దాం. ఏబిసిడి అంటే ఏ అంటే 1 కదా, 1 + 2 + 3 + 4 ఎంత వస్తుంది 10 కదా. సో 10కి 100కి ఏంటి అంటే సో 10² అంటే మనకి 100 కదా. సో ఎట్ ద సేమ్ టైం సేమ్ దీన్ని కూడా అలానే సాల్వ్ చేద్దాం. ఈఎఫ్జిహెచ్ అని ఉంది కదా, ఈ అంటే ఎంత ఇక్కడ 5 కదా. సో 5 + 6 7 8 ఎంత వస్తుంది మనకి 5 6 7 8 ఎంత వస్తుంది 26. సో 26ని సేమ్ ఇలా 10² చేసి 100 వచ్చినట్టు 26² ఎంత అనేది చూద్దాం. ఎంత 26² 676. సో మనకి ఆన్సర్ వచ్చేసి 676. ఇలా ఫాస్ట్గా సాల్వ్ చేయాలి. మరిన్ని కొత్త ట్రిక్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.